సిపి గ్రామ్స్ అంటే అబ్రివియేషన్ ఏంటంటే సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిట్రెసల్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సిపి గ్రామ్స్ లో మన పోర్టల్లో మన సమస్య ఏదైనా కావచ్చు, ఏ సమస్య అయినా రాష్ట్రానికి సంబంధించింది, కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించింది కూడా మనం పెడితే అది మోడీ గారి దగ్గరికి వెళ్తుంది. కొన్ని ఆయన కూడా చూస్తారు. చూసిన తర్వాత 21 రోజుల్లో మీకు సమాధానం వస్తుంది. సమాధానం మీకు బాగుందంటే సాటిస్ఫైడ్ అని పట్టండి, నాట్ సాటిస్ఫైడ్ అంటే జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకి వెళ్ళినట్టు అప్లైడ్ అవ్వడానికి వెళ్తుంది. సిపి గ్రామ్స్ కనుక ఇది ప్రధానమంత్రి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం. పౌరుల యొక్క వాళ్ళ ఫిర్యాదులు సమస్యల పరిష్కారమే నా ప్రాధాన్యత అన్నాడు ఆయన. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎవరు వెళ్లాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో కూర్చునే PGRS పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ సిస్టమ్ PGRS దాన్ని పోర్టల్ ఓపెన్ చేసి మీ సమస్యను దాంట్లో రాయండి. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారి చేతికి ఏ విధంగా దరఖాస్తు ఇస్తారో ఇది కూడా అదే ఎఫెక్ట్. ఈయనైతే మన ముఖ్యమంత్రి గారు 3 గంటలు చూస్తుంటాడు. ఇది రియల్ టైం గవర్నెన్స్ లోకి వెళ్తుంది. మీకు వెళ్తే పని అయిపోతా గుట్టలు ఆ దరఖాస్తులో ఇది మాత్రం పని అయిపోతుంది. PGRS పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ సిస్టమ్. కనుక మీకు ఏ సమస్య అయినా కావచ్చు, మీది ఏదైనా ఏ శాఖకి సంబంధించిన బ్యాంకుల సమస్య అయితే మోడీ గారికి పెట్టండి, ఇక్కడ సమస్యలు కూడా మోడీ గారికి పెట్టచ్చు. ఈ 2 మనం ఉపయోగించాలి. ఇక ఎక్కడో ఆయన దగ్గరికి ఈ కలెక్టరేట్ కావాల్సిన అవసరం లేదు, అక్కడి నుంచి వస్తుంది కలెక్టర్ గారికి. ఎందుకంటే లైన్ లో నిలబడాలా అవసరం లేదు. కలెక్టర్ కార్యాలయం వద్దు, ముఖ్యమంత్రి కార్యాలయం వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, అరిచేతిలో మనకి ఆండ్రాయిడ్ ఫోన్ దాంట్లో పెట్టేయని పోర్టల్ వచ్చేసి. తర్వాత నారాయణమూర్తి గారు ఇప్పటికే చెప్పారు, ఆయుష్మాన్ భారత్ 70 సంవత్సరాలు దాటిన వారికి 5 లక్షల వరకు ఆదాయ పరిమితి లేకుండా అందరికి ఇస్తున్నారు. ఇక్కడే కొంచెం కన్ఫ్యూజన్ మొదలైంది. అంతకుముందు మన ఇళ్ళకి వచ్చి వీళ్ళు వచ్చి ఒక కార్డు తయారు చేసి ఇచ్చాడు. దాని పేరు ఆభా కార్డు. ఆభా కార్డు అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. ఆభా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్. అంటే మనం ఏ ప్రైవేట్ హాస్పిటల్లోనో గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు CT స్కాన్లు MRIలు ఉన్నాయి కదా, 2 ఏళ్ల తర్వాత పాడైపోతాయి. దాన్ని డిజిటల్ రూపాన్ని మార్చుకుని మన ఆరోగ్య పత్రాలన్నీ భద్రంగా దాచుకోవడానికి మోడీ గారు తయారు చేసిన లాకరు అది ఆభా, ఆరోగ్య భారత్ హెల్త్ అకౌంట్. అది తీసుకెళ్తే ఆ కార్డు హెల్త్ ఇన్సూరెన్స్ రాదు. కనుక మీరు 70 సంవత్సరాలు దాటిన వారు మీరు తీసుకోవాల్సిన కార్డు పేరు ABJAY ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజన. అదే మీకు 5 లక్షల కార్డులు. మీకు చేత కాకపోతే ఏ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళండి, మీ సేవ దగ్గరకు. తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కామన్ సర్వీస్ సెంటర్స్ అంటారు, CSC. అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను వారు చేస్తారు. మీ సేవ దగ్గరికి వెళ్ళి చేసుకోండి. కనుక ఆభా కార్డు చూపిస్తున్నారు చాలా మంది. నాకుందని చూస్తే ABHA కాదు, ఇన్సూరెన్స్ రాదు. ఈ ఇన్సూరెన్స్ రైల్వే హాస్పిటల్, ESI హాస్పిటల్, దేశవ్యాప్తంగా తీర్థయాత్రలు కాశీ వెళ్ళారు. మీరు బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉండే పెద్ద హాస్పిటల్లో మీరు వైద్య సదుపాయం పొందొచ్చు. ఏ ఊరికి వెళ్ళినా భారతదేశంలో ఎక్కడైనా రైల్వేలు, ESI హాస్పిటల్, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్, మిలిటరీ హాస్పిటల్, అన్ని హాస్పిటల్లో వైద్య సదుపాయం దాదాపు ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయండి? 50,000 హాస్పిటల్లో. అంటే ఇక్కడి నుంచి కనపడదు, స్క్రీన్ ఏదంటే మోడల్ ఇది ఆభా అంటే ఇలా ఉంటుంది. తర్వాత చూడండి, మీరు చూపిస్తారు. మీరు ఎవరైనా ఆభా అంటే ఎలా ఉంటుంది చూసి వెళ్ళండి. ఎందుకంటే పాపం అమాయకత్వంతో ఆభా కార్డు చేతిలో పెట్టుకుని ఇదే అనుకుంటున్నారు. ఆభా కార్డు కాదు, మీకు ఆరోగ్య సదుపాయం దాంట్లో ఉండదు. ఆయుష్మాన్ భారత్ కార్డు. తర్వాత ఇక్కడ సంఘం గురించి అడుగుతున్నారు, సంఘ కార్యాలయం గురించి అడుగుతున్నారు. కృష్ణా జిల్లా కార్యాలయం
అదే ఎన్టీఆర్ జిల్లా కార్యాలయం అయింది, ఇక దానికి తిరుగులేదు. గద్దె రామ్మోహన్ రావు గారు ఇప్పుడే చెప్తున్నారు నాకు. ఏం చెప్పాడు? ఆయన ఆదర్శ ప్రజాప్రతినిధి, ఎంతమంది చాతాడంత పేర్లు వేశాం, ఎవరు బాబు ఆయన వచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు? అక్కడ బిల్డింగ్ ఉంది కదా, అది ఎవరిది? కేంద్ర ప్రభుత్వ ఎంపీ నిధులతో ఆయన కట్టించిన భవనము. స్వాతంత్ర సమరయోధులు ఉండరు, అయిపోయారు. ఇవాళ ఎవరన్నా స్వాతంత్ర సమరయోధులు ఉన్నారంటే వాళ్ళు ఏదో 1947 తర్వాత పుట్టిన వాళ్ళు, మీకు ఏంటో తెలుసు. కనుక ఆయన ఏం చెప్తున్నారంటే, కలెక్టర్తో మాట్లాడతాం, అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం. ఆ స్థలాన్ని, దాని స్వాతంత్ర సమరయోధులు లేరు కనుక ఎప్పటికీ ఉండేది సీనియర్ సిటిజన్లు కనుక ఆ సీనియర్ సిటిజన్లకు అప్పచెప్పే విధంగా ఆయన బాధ్యత తీసుకుని రాష్ట్ర కార్యాలయం కూడా అక్కడే ఏర్పాటు చేసుకోమని ఆయన చెప్తున్నారు. దాన్ని మనం ఆయన సహకారం తీసుకుని ఆయన నిధులతో, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు నిధులతో కట్టించిన భవనాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చని మనం చేస్తూ, ఎందుకంటే ఎక్కువ చెప్పి కూడా ఉపయోగం లేదు. నా సెల్ నంబర్ చెప్తా, ఎందుకంటే ఇవాళ వైద్యం అంటేనే మోసం, వ్యాపారం, గుండె గీసేస్తారు, అవసరమైన వాడికి అవసరం లేని వాడికి కూడా ఆపరేషన్ చేస్తారు. నా సెల్ నంబర్ ఇస్తా. నేను ఈ సంఘంలో సభ్యుడిని, నా బాధ్యత ఉంది. మీరందరూ నా అన్నలు కనుక అన్నలకి తమ్ములకి సేవ చేయవలసిన బాధ్యత ఉంది. నా సంఘ సభ్యుడిగా, తోటి సభ్యుడిగా మీకు వైద్యం గురించి కరెక్ట్ సమాచారం కోసినట్టుగా ఉండాలి. అంతేగాని వాళ్ళ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనకి లేనిపోయిన ఆపరేషన్లు, లేనిపోయిన చికిత్సలు చేస్తున్నారు కనుక నా నంబర్ ఇస్తాను. ఆ నంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వడానికి 24 గంటలు